అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందని మీరు చెప్పి సంవత్సరంన్నర అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా, పోలీసు వాళ్లే కదా. ఏటీఎంగా మారింది తెలంగాణ అని చెప్తారు, సిట్టు మాత్రం ఉండదు. అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, దాని మీద సిట్టు ఉండదు, దాని మీద విచారణ ఉండదు. బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు. మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం. కాకపోతే ఒక్కటి ఉంది, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు 24/7. ఏంటిది అది? ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు 2015లో. ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు. మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమో నిన్నరేమో, నాకేం తెలుసు. అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసిండ్రేమో పోలీసులు వినరేమో. మంత్రులకేం తెలుస్తుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది?